ప్రియమైన మిత్రులారా, నేను చాలామంది జీవితాలు చూస్తున్నానండి. వాళ్ళు మానసికంగా కృంగిపోయి చాలామంది వాళ్ళు హృదయం బద్దలసిపోయినటువంటి పరిస్థితులు. వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి కానివ్వండి, సొంత తండ్రి నుంచి కానీ, తల్లి నుంచి కానీ, అలాగే బిడ్డల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, అక్కచెల్లెల నుంచి కానీ, ఎవ్వరి నుంచి కూడా చిన్న ఆదరణ కూడా దొరకట్లేదండి. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న బిడ్డలైనా ఎవరో ఒకళ్ళు వాళ్ళ జీవితం ఇక ఉన్నకున్న కష్టాలు, లేకపోతే అప్పులు బట్టో, లేకపోతే ఉన్నటువంటి సమస్యలు బట్టో వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మానసికంగా బాధపడుతూ వాళ్ళ ప్రాణాలు తీసేసుకోవాలని సొంతంగా వెళ్ళిపోతున్నారండి. కానీ నిజంగా ఒక చిన్న మాట చెప్పాలంటే, అలా ఎడారిలాగా ఎవరి జీవితంలో అయిపోయినప్పుడు నిజంగానండి యేసుక్రీస్తు ప్రభువారిని మనం కానీ ప్రార్థన చేసుకున్నట్లయితే నీకు మరి ఎవరికైనా సరే దేవుడు ఆదరించగలడు. ఆయన ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, మన బాధలో నెమ్మదిస్తుంది. ఒకప్పుడు నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎడారిలాంటి నా జీవితాన్ని నీటి ఊటగా మార్చాడు. మీరు ఎవరైనా నమ్మితే కనుక మీ జీవితాలను కూడా దేవుడు నీటి ఊటగా మార్చగలడు. నీ నీ ఎడారి బ్రతుకుని ప్రభువు మార్చుతాడు. గాడ్ బ్లెస్ యూ.